హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మా అత్తమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి సారీ ఫంక్షన్ ఉంటే వచ్చాం. ఫుల్ వీడియో అయితే చూడండి. మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినాం. హాయ్ చెప్పండి. మా ఆయన ఫ్రెండ్స్, మా పిల్లలు, మా కిడ్స్, వీళ్ళిద్దరు మా ఆయన ఉన్న ఈయన బెస్ట్ ఫ్రెండ్స్. ఆ బుడంకాయలు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు మా అత్తమ్మ వాళ్ళ మేనమామ మేనత్త వాళ్ళ మనవరాలు సారీ ఫంక్షన్లో వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇట్లా ఒకరిపై ఒకరు చేసేసుకొని ఫోటో దిగుతుంటే ఇట్లాంటివి చూసినప్పుడు అయితే మస్తు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి, వీళ్ళందరూ అయితే మా చుట్టాలే. మా అత్తమ్మ వాళ్ళ తరపున వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ మేనత్తలు, మేనమామలు అందరూ ఉన్నారు అందులోనైతే. అదే చూద్ది బ్యాడ్. మా చిన్నోడికి అయితే ఇక గుమ్మ సాంగ్ వస్తానైతే వాడికి అసలు బాగానే అది ఒకటే డ్యాన్సులు వేస్తాడు. అంతసేపు అయితే చాలా అంటే చాలా టార్చర్ చేసింది. అమ్మో, ఇద్దరు పిల్లలతో ఫంక్షన్కి వెళ్ళడం అంటే అది ఒక సాహసమే అనుకోవాలి. నాకు అనిపించింది అమ్మో ఇమీడియట్ ఫంక్షన్ నుండి అయితే వెళ్ళిపోదామని అన్నట్టు అనిపించింది. కానీ అంతమంది చుట్టూ అయితే ఒక్కొక్క మనకు గెలవరు కదా. ఇట్లాంటి ఫంక్షన్స్ అప్పుడే మన వాళ్ళు ఎవరో మందెవరో తెలుస్తుంది. వాళ్ళ పిలుపుని బట్టి, పలకరించే ఆ మాటలను బట్టి నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. మస్తు అంటే మస్తు రిసీవ్ చేసుకున్నారు నన్ను. ఇప్పుడని కాదండి, ఎప్పుడైనా మా అత్తయ్య వాళ్ళ తరపున బాగా చూసుకుంటారు ఎవరైనా నన్ను. ఆ తర్వాత అయితే మా అత్తమ్మ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. పక్క ఊరు గూడెమని. మొత్తం గ్యాంగ్ ఆ ఊరు తెలిసిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం. మా అక్కలందరూ నన్ను విడిచిపెట్టి వచ్చి రేంది అని పిన్ని వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నా. ఫైనల్లీ మార్నింగ్ 4 o'clock ఇంట్లో నుండి బయలుదేరిన వాళ్ళం. ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 5 అయింది. నిన్నంతా చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా మంది రిలేటివ్స్ని కలిసాము. ప్లీజ్ కొత్తగా చూసిన